హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో చామదుంపల ఎగ్ పులుసుని చూపించబోతున్నానండి. ఈ కాంబినేషన్‌లో కర్రీని ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది. ఈ కర్రీని చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వరకు చామగడ్డలను తీసుకొని మట్టి, ఇసుక అనేది ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోకి ఇవి మునిగేంత వరకు వాటర్‌ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. వీటిని బాగా ఉడికించుకోవాలండి. ఇవి ఉడికినాయో లేదో తెలుసుకోవటం కోసం ఫోర్క్‌ని కానీ, నైఫ్‌ని కానీ గుచ్చి చూస్తే ఉడికినాయో లేదో తెలుస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకొని వేయించుకోవాలండి. అలాగే ఒక ఎండుమిరపకాయని మధ్యకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇవి మీడియం సైజు 2 ఉల్లిపాయలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కొద్దిగా లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. దీనిపైన ఒక మూతను పెట్టేసేసి టమాటాలు కొద్దిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు చామగడ్డలను నేను ఉడికించేసేసి ఇలా పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి పెట్టుకున్నానండి. డైరెక్ట్‌గా మీరు ఇలా పెద్ద పెద్దగానే కర్రీలో వేసుకుంటే ఇలాగే వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాను. 10-15 మినిట్స్ తర్వాత ఒకసారి మూతను తీసి చూద్దామండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న చామగడ్డలని వేసుకోవాలండి. చామగడ్డలన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత 1½ టీ స్పూన్ వరకు కారాన్ని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసేసి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి ఇందులోకి చింతపండు పులుసును వేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకొని జ్యూస్‌ని మొత్తాన్ని తీసుకొని పెట్టుకున్నానండి. ఈ చింతపండు పులుసును కూడా వేసేసేసి బాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్‌ని వేసుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఇక్కడ వాటర్‌ని వేసుకోవాలండి. ఈ ప్లేస్‌లోనే మీరు పులుపుని అలాగే సాల్ట్‌ని చెక్ చేసేసుకొని ఏమన్నా తక్కువగా ఉంటే కలిపేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మూతను పెట్టేసేసి ఆయిల్ కొద్దిగా సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ ఈ విధంగా ఇలా పైకొచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్‌ని వేసుకోవాలండి. నేను ఇక్కడ ముందుగానే ఉడికించేసి ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నానండి. ఈ ఎగ్స్‌ని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. ఎగ్స్‌ని కూడా వేసేసేసి మూతను పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవటం వల్ల ఈ ఎగ్స్‌కి అంతా కూడా ఈ స్పైసెస్ అలాగే పులుసంతా కూడా పట్టి కర్రీ టేస్ట్‌గా ఉంటుందండి. ఫైనల్‌గా ఇందులోకి సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి అంతా కూడా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఈ కర్రీని చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, రోటీస్‌లోకి కానీ ఎందులోకి తీసుకున్నా కానీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చామదుంపల ఎగ్ పులుసుని ఎలా చేయాలో చూశారు కదండీ! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.